హలో అండి, నేను డాక్టర్ కే వినోద్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఇన్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్. సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లోపల ఉన్నటువంటి రక్త సరఫరా అనేది డిస్టర్బ్ అవుతుంటుంది. ఓకే, సో దానివల్ల బ్రెయిన్లో ఒక ఏరియా అనేది వర్క్ చేయదు. సో ఆ వర్క్ చేయకపోవడం వల్ల మన బాడీలో వచ్చే వీక్నెస్ కానివ్వండి, ఓకే, అంటే బాడీలో వచ్చే చేంజెస్ను మనము స్ట్రోక్ కింద తీసుకుంటాం. ఓకే, స్ట్రోక్ అనేది ప్రధానంగా 2 రకాలు ఉంటుంది. ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్, అంటే బ్రెయిన్ లోపల ఉన్నటువంటి బ్లడ్ వెజల్ బ్లాక్ అవ్వడం వల్ల ఏ ఏరియాకు బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్ బ్లాక్ అవ్వడం వల్ల ఏ ఏరియాకు బ్లడ్ సప్లై చేస్తుందో ఆ ఏరియా అంతా రక్త సరఫరా అనేది తగ్గిపోతుంది. సో దాని నుంచి ఆ బ్రెయిన్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల మనకు బాడీలో చేంజెస్ అనేవి వస్తాయి. దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. ఇంకొకటి ఏంటంటే హిమోరేజిక్ స్ట్రోక్. హిమోరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లోపల ఉన్న బ్లడ్ వెజల్ బ్రేక్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే బ్రెయిన్ లోపల బ్లీడ్ అనేది వస్తుంటుంది. సో దానివల్ల మనకు ఆపోజిట్ సైడ్ చేంజెస్ వస్తుంటాయి. దాన్ని మనం హిమోరేజిక్ స్ట్రోక్ అంటాం. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఫస్ట్ ఎందుకు వస్తుంది, సో దానికి కారణాలు ఏంటివి? ఓకే, సో అదేంటంటే కొన్ని అంటే నాన్ మోడిఫైయబుల్, అంటే మనం ఏమీ చేంజ్ చేయలేనటువంటివి. ఓకే, అది ఏజ్ ఒకటి ఎక్కువ, అంటే 60 to 65 ఏజ్ ఉన్న వాళ్ళల్లో బ్రెయిన్ స్ట్రోక్ అనేది కామన్గా చూస్తుంటాం. కొంతవల్ల మేల్స్లో కామన్గా చూస్తుంటాం. తర్వాత కొంచెం మందికి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకు కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని ఏంటంటే మోడిఫైబుల్, అంటే మనం మోడిఫై చేయొచ్చు వాటిని, అంటే ట్రీట్ చేయొచ్చు, రాకుండా బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా కాపాడవచ్చు అన్నట్టు. అవి హైపర్ టెన్షన్. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు బ్రెయిన్ లోపల ఉన్న బ్లడ్ వెజల్ బ్లాక్ కానివ్వండి, బ్లీడ్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే డయాబెటిక్. సో డయాబెటిక్ వల్ల కూడా బ్రెయిన్ లోపల చేంజెస్ అనేవి వస్తుంటుంది. కొన్ని ఇయర్స్ తర్వాత షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోయినాయి అనుకోండి, బ్రెయిన్లో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ అనేవి బ్లాక్ అయిపోతుంటాయి. ఓకే, సో దాంతోపాటుగా ఒబేసిటీ, ఎక్కువ లావు ఉన్న వాళ్ళకు, అంటే ట్రంకల్ ఒబేసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళ